Okay, what you're seeing is a video from a group called ISKM TV అండి. ఓకే. ISKM టీవీ అంటే మీకు ఇతను తెలుసారు కదా! మన భక్తి వేదాంత స్వామి. ప్రభుపాద అంటారు కదా! శ్రీల ప్రభుపాద అంటారు కదా! ఏసీ భక్తి వేదాంత స్వామి. ఇతను మొదలెట్టిన చెత్తకి 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఇస్కాన్ ఇతను డైరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసిందే. ఇంకొకటి ఐఎస్కేఎం. అది ఎస్కేఎం అనే పేరుతోటి అంటే శ్రీకృష్ణ మందిర్ ఇన్ సింగపూర్ అనే పేరుతో స్టార్ట్ అయింది. తర్వాత అది ఇంటర్నేషనల్‌గా అంటే 2, 3 కంట్రీస్‌లో గుళ్ళు కట్టేసరికి ఐఎస్కేఎం అనేది అనే పేరు పెట్టుకున్నారండి. ఐఎస్కేఎం అండ్ ఇస్కాన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ అన్నమాట. రైట్. సో దే హావ్ డిఫరెన్సెస్. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పడి సావదు. వాళ్ళు వీళ్ళ పేరెత్తరు. వీళ్ళు వాళ్ళ పేరెత్తరు. మోస్ట్‌లీ దే ట్రై టు అవాయిడ్ ఈచ్ అదర్. సో వీళ్ళకేంటంటే అంటే ఈ ఈ ఐఎస్‌కేఎం వాళ్ళు ఇంకొంచెం ఎక్స్‌ట్రా మెంటల్ గాడిలాగా కనిపిస్తా ఉంటారు. వీళ్ళేమంటారంటే అసలా మూన్ మీదకి ఎవరు ఎళ్ళలేదు. ఓకే. ఆఖరికి ఇండియన్స్ మనం పంపించిన చంద్రయాన్ 3 కూడా ఫేక్ అంటాడండి ఈడు. ఓకే. వీడేదో తెల్ల పిచ్చోడు అనుకోండి గానీ, హూ గాట్ ఇంటు దిస్ కృష్ణ కాన్షియస్‌నెస్ క్రాప్. అయితే ఈ క్యాండిడేట్ మనకసలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఏదో ఆహ్, వీడియోలు పెట్టుకొని చేసుకుంటా ఉంటారు. వాళ్ళకొక అఫీషియల్ ఛానెల్ ఉంది. ఐఎస్‌కేఎం టీవీ అని. మీరు కూడా సెర్చ్ చేసుకోండి. 2:30 గంటలుంటది. ఇంత పెద్ద సోది మనం భరించలేం గానీ, ఇతను మధ్య మధ్యలో కొన్ని ఆధారాలు చూపిస్తా ఉంటాడు. ప్రభుపాద బుక్స్ డాట్ కామ్ అనే ప్లేస్ నుంచి ఆధారాలు చూపిస్తా ఉంటాడు. ఆఖరికి వీళ్ళ వెబ్‌సైట్స్‌లో కూడా తేడాలుంటాయండి. తేడాలంటే ఓన్లీ హోస్టింగ్ మాత్రమే తేడా. పుస్తకాలన్నీ సేమ్. ఎందుకంటే మొత్తం రాసిందంతా ఈ భక్తి వేదాంత ప్రభుపాద అనే క్యాండిడేటే రాసాడు కాబట్టి. సో వీళ్ళేం చేస్తారంటే ఐఎస్‌కేఎం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుపాద బుక్స్ డాట్ కామ్ అనేది వీళ్ళ వెబ్‌సైట్. ఇస్కాన్ వాళ్ళ సెంట్రల్ వెబ్‌సైట్ ఏంటంటే వేదాబేస్.ఐఓ. ఓకే. వీటిలో రిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రభుపాద ఏం చేసాడంటే మన శ్రీమద్ భాగవతం ఉంది కదా! దానికి వీళ్ళు సొంత కథలు రాసుకుంటా ఉంటారు. అతను మీనింగ్ ఇవ్వటమే కాక కింద పర్పర్ట్స్, ట్రాన్స్‌లేషన్స్ పర్పర్ట్ అంటారు కదా! ట్రాన్స్‌లేషన్ ఇస్ యాక్చువల్లీ ట్రాన్స్‌లేషన్. పర్పర్ట్ అంటే అతని సోది. సొంత సోదనమాట. సో, ఈ ప్రభుపాద అనేవాడు ఎంత బుర్ర తక్కువోడంటే అగైన్ నేను ఇట్లా అనగానే హర్ట్ అయ్యేవాళ్ళు చాలా మందే ఉంటారు. పర్లేదు హర్ట్ చేయాలనే వాళ్ళని రేకెత్తించాలని అంటున్నాను. ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆర్ అట్‌లీస్ట్ ఐ హావ్ టు గివ్ ఎవిడెన్స్ వై డిడ్ ఐ సే థట్. దీస్ పీపుల్ ది ఇస్కాన్ అండ్ ది ఐఎస్‌కేఎం పీపుల్ ఆర్ ద్రోహులండి వాళ్ళు. సైంటిఫిక్ ద్రోహులు ప్లస్ ఈ దాన్నేమంటారు మోడర్న్ వే ఆఫ్ లైఫ్‌కి ద్రోహులనమాట వీళ్ళు. ఇండైరెక్ట్‌లీ ఐ యామ్ ప్రెడిక్టింగ్ థట్ హిందూయిజం చావాల్సి వస్తే ఇలాంటి దుర్మార్గుల చేతిలోనే చస్తదండి. ఎందుకంటే వీళ్ళు ఎంత యాంటీ సైంటిఫిక్ అండ్ ఎంత మూర్ఖులో మీకు చూపించాలి డైరెక్ట్‌గా. సో వీళ్ళందరూ మోడర్న్ పీపుల్ గదా! వీడంటే ఇతను 1977లో చచ్చిపోయాడు. ఓకే. మన భక్తి వేదాంత అభయ్ చరణ్ దే అనే పేరుతో పుట్టాడు. అండ్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనేది. సో ఇతని డెత్ 77లో అయిపోయింది. ఓకే. ఇతను బతికున్న కాలంలోనే మూన్ ల్యాండింగ్ అనేది చేశారు. 1969 గదా! మూన్ మీద ఫస్ట్ మెన్ నడిచాడు. సో, ఇతని సొంత వెబ్‌సైట్‌లోనే ఇతని వికీపీడియా పేజ్‌లోనే రాసుంది. ఏంటంటే, హి రిజెక్ట్స్ ది మూన్ ల్యాండింగ్ అన్నమాట. దారుణమైన మాటలున్నాయి. స్లేవరీ తప్పనిసరిగా ఉండాలి. లోవర్ క్యాస్ట్‌లతో వాళ్ళకేమి ఇవ్వక్కర్లేదు. హిట్లర్ గొప్పోడు. ఇలాంటి మాటలు మాట్లాడాడు. వి ఆర్ నాట్ గోయింగ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్. I want to show you how exactly this fool propagates and how people get fooled అన్నమాట. ఇది శ్రీమద్ భాగవతం నాలుగో ఖండం క్యాంటో అంటారు వీళ్ళు. నాలుగో ఖండం 29వ అధ్యాయం 69థ్ శ్లోకం. 4:29, 69 ఇదొకసారి చదవండి. ఈ ఈ రిఫరెన్సెస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారేమో. ఈ తిక్కలోడు ఉన్నాడు చూసారా? ఈ తిక్కలోడు ఇచ్చిన వీడియోలోనే కనిపించాయి. కాకపోతే వీడు చూపించగానే నేను నమ్మను గదా! అది నిజంగా అలా ఉందో లేదో అని. ఐ హావ్ టు గో అండ్ సీ. అప్పుడు తెలిసిందనమాట ఈ డిఫరెన్సెస్ అన్నీ. ప్రభుపాద అనే .కామ్ అనేవాళ్ళు ఐఎస్‌కేఎం వాళ్ళు ఫాలో అవుతారని. వేదాబేస్.ఐఓ అనేది మన ఇస్కాన్ వాళ్ళు ఫాలో అవుతారని. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దే ఆర్ ఎగ్జాక్ట్‌లీ మిర్రర్ ఇమేజెస్ అన్నమాట. ఎందుకంటే ఈ పర్పట్ అనేది మార్చడం కుదరదు కదా! సో, ఇక చూడండి. నేను ఇదొక్కటే చూడలేదు. ఐ హావ్ యాక్చువల్లీ టేకెన్ అప్ ద రియల్ బుక్స్ ఆల్సో. వాళ్ళ పీడీఎఫ్‌లు ఉన్నాయి గదా! అవి కూడా తీసి చూపించాను. లెట్ మీ షో యూ వాట్ ఐ మీన్. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఇతను చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, మనుషులు దీని మీదకి ఎళ్ళలేరు. మూన్ మీదకి వెళ్ళలేరు. ఎందుకనగా అంటే రీజన్ చెప్తాడు చూడండి. 4:29, 69
Okay, in this connection, the darkness occurs before the full moon. The lunar eclipse can be explained as being another planet known as Rahu. According to Vedic astronomy, the Rahu planet, which is not visible, is accepted. Zoom chestanu. I think you need to see this very clearly. According to Vedic astronomy, the Rahu planet, which is not visible, is accepted. Okay, sometimes the Rahu planet is visible in the presence of full moonlight. It then appears that this Rahu planet exists somewhere near the orbit of the moon. నోటికొచ్చిన వాగుడంతా వాగుతూనే ఉన్నాడు చూడండి. ద ఫెయిల్యూర్ ఆఫ్ మోడర్న్ మూన్ ఎక్స్కర్షనిస్ట్స్, అంటే మూన్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు, మేబీ డ్యూ టు ద రాహు ప్లానెట్. అంటే ఫెయిల్యూర్ అంటే వాళ్ళు వెళ్ళడానికి కుదరట్లేదు. ఎందుకు అంటే రాహు ప్లానెట్ ఉండడం వల్ల కుదరట్లేదండి. ఇన్ అదర్ వర్డ్స్, దోస్ హూ ఆర్ సపోజ్ టు బి గోయింగ్ టు ద మూన్ మే యాక్చువల్లీ బి గోయింగ్ టు దిస్ ఇన్విజిబుల్ ప్లానెట్ రాహు. ఇన్విజిబుల్ అంటాడు, కానీ మూన్ మీదకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ రాహు మీదకి వెళ్తున్నారంట. యాక్చువల్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ద మూన్ బట్ టు ద ప్లానెట్ రాహు, అండ్ ఆఫ్టర్ రీచింగ్ దిస్ ప్లానెట్ దే కమ్ బ్యాక్. ఇలాంటి బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నప్పుడు పోనీ రాహు ఉందనే అనుకోండి, ఈవెన్ ఇఫ్ యూ గో విత్ దాట్ అజంప్షన్, ఇక్కడేమో నాట్ విజిబుల్ అంటాడు. వేదిక్ ఆస్ట్రానమీ ప్రకారం నాట్ విజిబుల్ అంటాడు. నాట్ విజిబుల్ అయినప్పుడు దాని మీదకి ఎట్లా వెళ్తున్నారండి? ఇమాజిన్ ద క్రాక్ హెడ్స్ దట్ దీస్ కృష్ణ భక్త్స్ ఆర్ ప్లెయిన్ మోరాన్స్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ డిస్కషన్, ద పాయింట్ ఇస్ దట్ లివింగ్ ఎంటిటీ హ్యాస్ ఇమ్మెన్స్ అండ్ అన్లిమిటెడ్ డిజైర్స్. ఇవన్నీ కథలనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇదే సేమ్ టు సేమ్, సరే వీడేమన్నా ప్రభుపాద.books.com ఏమన్నా మతలబ్ చేశాడేమన్నా, ఇస్కాన్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూశాను. 429:69 ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. శ్రీమద్ భాగవతం 429:69కి వెళ్ళి మీరే చూడండి. ఇన్ దిస్ కనెక్షన్ డార్క్నెస్ అకర్స్ బిఫోర్, ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్, వర్డ్ టు వర్డ్. ఎందుకంటే వీళ్ళు ప్రభుపాద చెప్పిన మాటల్ని మార్చలేరు కదా, సో కాబట్టి ఉన్నది ఉన్నట్టు అదే రాసుకున్నారు. ఫెయిల్యూర్ ఆఫ్ మోడర్న్ మూన్ ఎక్స్కర్షనిస్ట్ మే బి డ్యూ టు ద రాహు ప్లానెట్. సో ఈ సన్నాసిని పూజించే సన్నాసుల ప్రకారం మూన్ అనే దాని మీదకి ఎవరు వెళ్ళలేరు. ఎందుకో ఇంకో చోట చెప్తారు చూడండి. శ్లోకం ఫ్రమ్ 5:22-8 అండి. ఫిఫ్త్ క్యాంటో 22nd చాప్టర్ 8th శ్లోకం. అబౌవ్ ద రేస్ ఆఫ్ సన్షైన్ బై అ డిస్టెన్స్ ఆఫ్ 100,000 యోజనాస్ విచ్ ఈస్ 800,000 మైల్స్. అంటే వాళ్ళకి యోజనం అంటే 8 మైల్స్ అని చెప్పుకుంటారు కదా, అదనమాట. ఈజ్ ద మూన్ which travels at a speed faster than that of the sun. In 2 lunar fortnights, moon travels through the equivalent of a samvatsara of the sun. విన్నారా ఇది? ఒకసారి మళ్ళీ క్లియర్గా అర్థం చేసుకోండి. అబౌవ్ ద రేస్ ఆఫ్ సన్షైన్ బై డిస్టెన్స్ ఆఫ్, అంటే సన్షైన్ కంటే దూరంలో మూన్ ఉందంట. విచ్ ట్రావెల్స్ అట్ అ స్పీడ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ద సన్. సన్ కంటే దూరంగా మూన్ ఉందంటండి. ఇది వీడి తెలివితేటలో. దానికి చెప్తారు చూడండి. ఇన్ 2 lunar fortnights, the moon travels through the equivalent of a samvatsara of the sun. In 2.25 days, it passes through a month of the sun. And in 1 day, it passes through the fortnight of a sun. Okay, సగం జ్ఞానం అంటే ఇలాగే ఉంటుంది. ఆ పర్పస్ చూడండి. When we take into account that the moon is 100,000 yojanas above the rays of sunshine, it is very surprising that modern excursions to the moon could be possible. Since the moon is so distant, how space vehicles could go there is a doubtful mystery. మోడర్న్ ఇక్కడి నుంచే వస్తుంది. సైన్స్ ఎప్పుడు మారుతూ ఉండేది అనే బేవకూఫ్ వాగుడు ఒకటి ఉంటుంది చూసారా, దే హ్యావ్ యాక్చువల్లీ కాపీడ్ ఫ్రమ్ హియర్. Modern scientific calculations are subject to one change after another, and therefore they are uncertain. We have to accept the calculations of Vedic literature. These Vedic calculations are steady astronomical calculations made long ago and recorded in Vedic literature are correct even now. ఈ బుక్ ఇంకా పబ్లిష్ అవుతుందండి. ఈ బుక్ ఇలాగే పబ్లిష్ అవుతుందండి. ఇంకా చదువుతూనే ఉన్నారు దీన్ని. పోనీ సేమ్ టు సేమ్ ఇదే vedabase.ioలో కూడా ఉందండి. సో ఇస్కాన్ వాళ్ళ లిటరేచర్ ఇది. ఇక్కడ తేడాలు జరగట్లేదు. ఆఖరికి ఇఫ్ యూ గో అండ్ సీ ద హిందీ బుక్ అనమాట. సో ఇఫ్ యూ గో అండ్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తే, నేను ఇంగ్లీష్ శ్రీమద్ భాగవతం ఇది బుక్ చేసాను చూడండి, 9,600 pages. దిస్ బిగ్ సెట్ అనమాట. ఓకే, క్యాంటోస్ ఉంటాయి కదా, క్యాంటోస్ మొత్తం అనేది సెట్. అందులో మీరు పోయి ఇందులో అయినా సరే 4 ఇందాక చెప్పాను కదా, 422 ద వర్డ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. జ్ఞాన గుళిక చూద్దాం అన్నాడు. ఇది 5:16:1 5th canto 16th chapter 1st శ్లోకం అన్నమాట. King Parikshit said to Sukadeva Goswami, "O Brahmana, you have already informed me that the radius of Bhumandala extends as far as the sun spreads its lights and heat as far as the moon and all stars can be seen." దీని ట్రాన్స్లేషన్ ఏదో ఒకటి ఉంది కదా,
కింద ఈ సన్నాసి ఏమంటాడో చూడండి. In this verse, it is stated that planetary system known as Bhumandala extends to the limits of sunshine. According to modern science, the sunshine reaches Earth from a distance of 93 million miles. If we calculate according to this modern information, 93 million miles can be considered the radius of Bhumandala. So, దోచుకున్నాడు. సైన్స్ ఈ మాట చెప్పిందంట. సో కాబట్టి భూమండలం అంటే 93 million miles అంట. In the Gayatri mantra, we chant Om Bhur Bhuvasvaha. The word Bhur means Bhumandala. Tat Savitur Varenyam. The sunshine spreads throughout the Bhumandala. So kabatti sun is worshipable. Ika next chudandi pizza. The stars which are known as nakshatra are not different from suns as modern astronomers suppose. From Bhagavad Gita 10:21 ఇందులో రాసి ఉంటుంది, నేను అందులో ఇలాంటి వాడిని ఇందులో అలాంటి వాడిని అని చెప్తాడు. అందులో నేను ఈ 10:21 భగవద్గీతలో ఏం చెప్తాడంటే చుక్కల్లో చంద్రుడు లాంటి వాడిని అని చెప్తాడు అనమాట. ఓకే, వి అండర్స్టాండ్ దట్ స్టార్స్ ఆర్ సిమిలర్ టు మూన్. ఏమంటాడు, నక్షత్రాణం అహం శశి అంటే చుక్కల్లో చంద్రుడు లాంటి వాడిని నేను అని చెప్పుకుంటాడు భగవద్గీతలో. దాన్ని పట్టుకొని ఏం రాశాడు చూడండి, లైక్ ద మూన్ ద స్టార్స్ రిఫ్లెక్ట్ ద సన్షైన్. Apart from our modern distinguished estimations of where planetary systems are located, we can understand that the sky and its various planets were studied long before Srimad Bhagavatam was compiled. ఇది వీళ్ళ తెలివితేటలండి. ఇలాంటి ద్రోహులు వీళ్ళు ఇదే ద్రోహులు అండి. ఇక ISKM న్యూస్ చెప్పాను కదా, ఈ ద్రోహులు ఈ మూన్ ల్యాండ్ వీళ్ళ వెబ్సైట్ మీరు కూడా వెళ్ళొచ్చు, ISKM.international ఇది వెబ్సైట్. దీని మీద ఇది ఉంటుంది చూడండి, ఈజ్ మూన్ ల్యాండింగ్ అల్టిమేట్ సొల్యూషన్ టు ఆల్ ఆఫ్ హ్యూమానిటీస్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది చూసారా. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఈ పోస్ట్ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి అనమాట. మొత్తం అంతా ఫేక్ అంటున్నాడు అండి, కంప్లీట్లీ ఫేక్ అంట. అసలు బయటికి వెళ్ళట్లేదు. ఇదేంటి, ద కరెక్ట్ వే టు గో టు ద మూన్ ఈస్ టు గెట్ ఎలివేటెడ్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్, నాట్ బై ఫైరింగ్ అప్ ఎ రాకెట్ అండ్ సిట్టింగ్ విత్ సీట్ బెల్ట్ స్ట్రాంగ్లీ టైడ్. ఒకసారి మీరు చదవాలండి, నేను చెప్పి వదిలేస్తే కుదరదు. యూ హ్యావ్ టు రీడ్ దిస్, ISKM.international. అండ్ ఇస్కాన్ పీపుల్ ఆర్ నాట్ దట్ డిఫరెంట్ అండ్ దీస్ గైస్ ఆర్ టోటల్ రిటార్డ్స్ అనమాట, కంప్లీట్లీ మైండ్ దొబ్బేసిన వేధవులు. ఇంకోటి చూడండి, వీళ్ళు సిగ్గు లేకుండా అంటే అసలు చంద్రుడే అక్కడ లేడు, చంద్రుడి మీద ఇంకా ఈ భక్తి వేదాంత ప్రభుపాదకి హీ థింక్స్ దాట్ మూన్ మీద కూడా మనుషులు ఉంటారని. సేమ్ టు సేమ్ ఇదే మెంటాలిటీ ఆ దయానంద్ సాగర్ కూడా ఉండేదండి. వేదాల్లో ఎక్కడో రాసిందంట, ఇది సూర్యుడి మీద మనుషులు లాంటి జీవులు ఉంటారు, చంద్రుడి మీద మనుషులు లాంటి జీవులు ఉంటారు అని రాసుకున్నారు. ప్రతి నక్షత్రాల మీద అన్నిటి మీద మనుషులు లాంటి జీవులు ఎవరో ఉంటానే ఉంటారండి. సేమ్ టు సేమ్ మెంటాలిటీ ఇతంది కూడా. ఇంత ద్రోహులు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చంద్రయాన్ 3కి ఏమో సక్సెస్కి ప్రౌడ్ మూమెంట్ లార్డ్ కృష్ణాస్ గ్రేస్ అంట. ఇస్కాన్ గురుగ్రామ్ వీళ్ళు అంతే, స్టాక్ ఫుటేజ్ని పెట్టుకొని ఏమిటి చంద్రయాన్ ల్యాండింగ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. దే డోంట్ ఈవెన్ బిలీవ్ దాట్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీథింగ్ కెన్ గో టు ద మూన్ అండి. దే థింక్ మూన్ ఈజ్ ఫార్దర్ దాన్ ద సన్. వాళ్ళ పుస్తకాల్లోనే రాసున్నాయి, వెన్ ఎవర్ యూ స్పీక్ టు అనదర్ ఇస్కాన్ ఫెలో, ఎప్పుడన్నా ఇంకో కృష్ణ భక్తుడు అనేవాడు ఎవడన్నా వస్తే ఓపెన్ అప్ దీస్ థింగ్స్ అండ్ ఆస్క్ వాట్ హీ మీన్స్. చంద్రుడి మీదకి అసలు వెళ్ళలేదండి. చూసారా ఇస్కాన్ గురుగ్రామ్ స్టాక్ ఫుటేజ్ తీసుకుని ఎలా పెట్టుకున్నాడో. ఇది వీళ్ళ పరిస్థితి ఇదనమాట. ఇంకా ఇస్కాన్ అయోధ్య ఆఫర్ టు గ్రాటిట్యూడ్ టు చంద్రయాన్ 3 టీమ్ అంట. వచ్చి మా దగ్గర ఏంటి ఇన్వైట్ టు ద చంద్రయాన్ టీమ్ మెంబర్ ద మార్క్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్కాన్ రమ్మంటున్నాడు. ద్రోహులు అంటే వీళ్ళేనండి. దీస్ ఆర్ ద పీపుల్ హూ డిస్ట్రాయ్ హిందూయిజం ఫ్రమ్ విత్ హిమ్. కొత్త క్యాల్కులేషన్స్ వచ్చి చంద్రయాన్ జరిగి ఇంత పెద్ద ఇంపార్టెంట్ విషయం జరిగితే ఇంకా వీళ్ళు ఈ పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నారు. ద సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ ఇట్ సెల్ఫ్ షోస్ యూ దాట్ ఈ ప్రభుపాద చెప్పిందంతా బోగస్ అని. కనీసం వాళ్ళ ఈ సన్నాసులు ఉంటారు కదా, అప్పుడు అతను చచ్చిపోయాడు 77లో చచ్చిపోయాడు. ఇప్పుడు అతను లేపి ఎరా నువ్వు ఎందుకు అట్లా అన్నావు అంటకి లేదు. కనీసం ఇప్పుడు బతికున్న సన్నాసులు ఉన్నారు, ఒక్కొక్కడు ఏంటి హిస్ డివైన్ గ్రేస్ హిస్ గ్రేస్ అని పెట్టుకుంటూ ఉంటారు ముందు పనికిమాలిన సన్నాసులు. కనీసం వాళ్ళన్నా వీళ్ళందరూ ఉన్నారు చూడండి, వీళ్ళ దీనికి వెళ్తే ఎవడో ఒకటి మొహాలు కనిపిస్తూనే ఉంటాయి. వీళ్ళందరిలో సన్నాసులు ఉన్నారు కదా, ఒక్కడన్నా దీనికి రిట్రాక్షన్ ఇచ్చాడా? భయ్యా అప్పట్లో అలా అనుకునే వాళ్ళం, అలా కాదు, ఇప్పుడు మేము అప్డేట్ అయ్యాము, నిజంగానే మన వాళ్ళు చంద్రుల మీదకి రోవర్ని పంపించారు, మేము ఒప్పుకుంటున్నాం అని అంటారా? క్యాన్ దే రిట్రాక్ట్ వాట్ ప్రభుపాద సైడ్? వేదజ్ఞానం అని చెప్పుకుని నీలిగాడు. వేదజ్ఞానం అట్టర్ ఫ్లాప్ అని తెలిసిపోయింది. మొన్నటిదాకా అమెరికా వాళ్ళు వెళ్ళారు అంటే మురిగి చచ్చారు. అమెరికా వాడు అంతా అబద్ధాలు చెప్తున్నాడు, రష్యా మీద ఇది చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు మనోళ్ళు వెళ్ళారు, మనోళ్ళు ఒక రోవర్ దింపారు అక్కడ. ఇంకొక 6 years 5 years లోపు ఇండియన్ మ్యాన్ కూడా మూన్ మీద నుంచునే అవకాశం. అప్పుడేం చేస్తారు? ఇలాంటి నీచులు ఉన్నంత కాలం ఓకే ఈ మతం బాగుపడదు, ఈ జనాలు బాగుపడరు.
పనికిమాలిన సన్నాసులుగా తయారు చేయడమే తప్ప ఈళ్ళు చేసేది ఏమీ లేదనమాట. దే డెస్ట్రాయ్ దెమ్‌సెల్వ్స్ అండ్ దే డెస్ట్రాయ్ ద రిలిజియన్ దే బ్రాట్ అప్ ఇన్. ఓకే. ఒక నాస్తికుడిగా నాకు బాధేస్తుంది. ఇలాంటి ఎదవల చేతిలో హైందవం సావబోతుందని. బట్ మీరెట్ట భరిస్తున్నారో యూ హావ్ టు డిసైడ్ అబౌట్ ఇట్. ఓకే.